ప్రైజ్ ద లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. సకల సమృద్ధి చేత సకలమైన దీవెనల చేత ప్రభు మిమ్మల్ని బలపరచును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. 33వ కీర్తన 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆలోచన మనందరి జీవితాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే ప్రభు యొక్క ఆలోచన. మనం ఎన్నో తలంపులు కలిగి ఉంటాం, మనం ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాం, మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం, కానీ దేవుని ఆలోచన మన పట్ల స్థిరమైనది. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన హృదయంలో మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న ఆశలను బట్టి, మనం వెళ్తున్న అనుభవాలను బట్టి అనేకమైన ఆలోచనలు వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, లేదంటే కొంతమంది వివాహ విషయంలో వారి భవిష్యత్తును గురించి కావచ్చు, ఉద్యోగాలు, వ్యాపారం, ఇలా అనేకమైన నేను అలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పి అనేకమైన ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, ఎవరి ఆలోచన సదాకాలం నిలుస్తుంది అంటే దేవుని ఆలోచనే. చాలామంది అంటూ ఉంటారు, అసలు మాకు ఈ ఆలోచన లేదండి, మేము ఇలా చేస్తాం అనుకోలేదు. చాలామంది సేవకులతో మాట్లాడుతున్నప్పుడు కూడా సేవకులు కూడా అంటూ ఉంటారు, అసలు మేము సేవ చేయాలనే ఉద్దేశమే లేదండి, సేవ చేయాలనే ఆలోచన లేదు, కానీ ప్రభువు తన పిలుపును మాకు బయలుపరిచినప్పుడు మేము అన్నీ వదిలేసి దేవుని సేవ చేస్తున్నామని. నిజమే, మన జీవితంలో మనకున్న అనుభవాల్ని బట్టి అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాం, కానీ తల్లి గర్భంలో రూపింపబడక ముందే ప్రభు మన పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కీర్తనకారుడు అంటా ఉంటాడు, అయ్యా నా దినములలో ఒక్కటైనా నువ్వు కాకమునిపే నీ గ్రంథంలో నా దినములన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆలోచనకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మీ ఆలోచన కాదు, మీ చిత్తం కాదు, దేవుని ఆలోచన ప్రకారం నడిపింపబడండి. చాలామంది ఫెయిల్ అయిపోవడానికి, ఓడిపోవడానికి, నష్టపోవడానికి కారణం ఏంటంటే వారి సొంత ఆలోచనలు, వారి యొక్క సొంత తలంపులను బట్టి వారు నడిపింపబడతా ఉంటారు. అందుకే సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించుము, అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళం చేస్తాడు. ఈరోజు నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, ఎందుకు నష్టం, నా జీవితంలో ఎందుకు ఇబ్బందులు అంటే కొంతమంది వారి సొంత ఆలోచనల ద్వారా, వారి సొంత తలంపుల ద్వారా జరిగించిన కార్యాలను బట్టి ఎంతో భయంకరమైన వేదన గుండా వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్నారు ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా దేవుని ఆలోచన చొప్పున నడిపింపబడండి. దేవుని ఆలోచన సదాకాలం నిలిచే ఆలోచన. మనం కీర్తనలు 33వ కీర్తన 10వ వచనంలో చూస్తే, అన్యజనముల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలముగా చేయును. అన్యజనుల ఆలోచనలు అంటే దేవుడు వ్యర్థపరుస్తాడంట, జనుల యోచనలు ఆయన నిష్ఫలంగా చేస్తాడంట. అదేవిధంగా చూస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో రాయబడి ఉంది, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన తలంపును కలిగి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. మన తలంపులు ఎక్కడి వరకు తెలుసా? ఈ భూమి మట్టుకు మాత్రమే. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన తలంపులు నేను మీ ఎడల కలిగి ఉన్నాను. మీ తలంపులు నా తలంపులు అంటే కాదు. మనం బైబిల్ గ్రంథంలో అనేకుల జీవితాలు మనం చూస్తే, దావీదు గురించి మనం చూస్తే, యెషయా యొక్క తలంపు ఏంటి తెలుసా? దావీదు చిన్నవాడు, అతను ఏమీ చేయలేడు, కనిష్ఠుడు, కాబట్టి అతను ఒక గొర్రెల కాపరిగా ఉండగలుగుతాడు అని చెప్పి కొన్ని గొర్రెలను అప్పగించి దావీదును అడవికి పంపించాడు. తండ్రి తలంపు, దావీదు యొక్క తలంపు ఏంటంటే అక్కడి వరకే, అదే గొప్పదనుకున్నారు. కానీ ప్రభు యొక్క తలంపు ఏంటి తెలుసా? గొర్రెలు కాచుకుంటూ అరణ్యంలో సంచరించడం కాదు, కానీ దేవుని ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే ఒక గొప్ప మహారాజుగా మార్చబడడం దేవుని తలంపై ఉన్నది. అదేవిధంగా మనం చూస్తే ఎస్తేరు జీవితంలో కూడా, ఎస్తేరు రాజగృహానికి ఎందుకు తీసుకెళ్ళబడిందో, అయ్యో నా పరిస్థితి ఏంటో అని అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎస్తేరును మహారాణిగా నిలబెట్టాడు. ఎందుకు తెలుసా? యూదుల మీదకి రాబోతున్న శ్రమ నుంచి తప్పింపబడడానికి ఎస్తేరుని దేవుడు ముందే తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడు. అందుకే
మొర్దెకై అంటా ఉంటాడు, యూదులకు వ్యతిరేకంగా శాసనం వచ్చినప్పుడు ఎస్తేరుతో చెప్తా ఉంటాడు, నీవు ఈ విషయాన్ని బట్టి దీని కొరకే నువ్వు ఇక్కడికి వచ్చావేమో, ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకో. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మన పట్ల కలిగి ఉన్న ఆలోచన చాలా గొప్పది. అదేవిధంగా యోసేపు కూడా అంటా ఉంటారు, అన్నలారా మీరు నాకు కీడు చేశారని మీరు బాధపడకండి, ఈ రోజున మనందరికీ మేలు కలుగున్నట్లుగా దేవుడు నన్ను ముందే ఇక్కడికి పంపించి ఉన్నాడు, మనందరం సమృద్ధిగా ఉండినట్లుగా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎప్పుడు దేవుని ఆలోచన వారు తెలుసుకోగలిగారంటే ఎన్నో భయంకరమైన వేదనలు, నిందలు, సమస్యలు, ఎన్నో భయంకరమైన ఒంటరితనము, అనుభవం, కన్నీరు చూసిన తర్వాతే దేవుని ఆలోచన వారి జీవితంలో వారు గుర్తెరగలిగారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు, ఉన్నతమైన తలంపు కలిగి ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు ఎంతో కోటాను కోట్ల మంది ఉండగా ఈరోజు ఈ మాటలు నువ్వే వింటున్నావంటే దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు, ప్రత్యేకమైన తలంపును కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకో. ప్రభు యొక్క ఉద్దేశానుసారంగా నువ్వు నడిపింపబడు. చాలా మంది దేవుని పిలుపుకు లోబడరండి, దేవుని ఉద్దేశానికి లోబడరు. ఎంతసేపు వారి సొంత ఆలోచనల ప్రకారం వెళ్తూ ఉంటారు. అందుకే చాలా మంది జీవితాల్లో అభివృద్ధి లేదు. దేవుని పిలుపునకు, దేవుని ఉద్దేశానికి లోబడండి ప్రియ దేవుని బిడ్డ. ఇర్మియాతో దేవుడు చెప్తా ఉన్నట్టు ఇర్మియా అంటా ఉంటాడు, అయ్యా నేను బాలుని ప్రభు, నేనేం చేయగలుగుతాను అంటే, ఇర్మియా నువ్వు బాలుడు అనవద్దు, నువ్వు నీ నోట నా మాటల నుంచి ఉన్నానని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు నాకు చేత కాదు ప్రభా, నేను చేయలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నాకంత స్థితి లేదు ప్రభా, నేనంత గొప్పవాణ్ణి కాదు ప్రభా అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక, ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీవు నీ బలహీనతను చూసి ఆగిపోతున్నావేమో, కానీ దేవుడు నీకు బలాన్ని అనుగ్రహించి బలాభివృద్ధిని కలగచేసి అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు ఆయన యెహోవా తన ప్రజలకు బలాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఆలోచన ప్రకారము మీరు నడిపింపబడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, నేను మిమ్మును కూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక దేవుడు ఎరిగి ఉన్నాడు. అది రాబో కాలమందు మనకు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ప్రభు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దేవుని ఆలోచన సదాకాలం నిలిచే ఆలోచన ప్రియ దేవుని బిడ్డ. తాత్కాలికంగా నువ్వు శ్రమ పెట్టబడుతుండొచ్చు, తాత్కాలికంగా నువ్వు ఇబ్బంది పడుతుండొచ్చు, అనేకమైన పోరాటాలు నువ్వు చూస్తుండొచ్చు, నిందల పాలవుతుండొచ్చు, ఒంటరితనాన్ని నువ్వు అనుభవించవచ్చు, కానీ ప్రభు ఆలోచన నీ పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవుని ఆలోచనను తెలుసుకొని దేవుని పిలుపుకు లోబడి దేవుని ఆలోచన చొప్పున అబ్రహాము నడిపింపబడ్డాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. ఈరోజు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఈరోజు దేవుని ఆలోచన ప్రకారం నడిపింపబడు, దేవుని చిత్తంగా ప్రకారం నడిపింపబడు. ఆయన ఆలోచన సదాకాలం నిలిచి ఉండే ఆలోచన గ్రహించి, నీ పరిస్థితి అది కాకపోయినా, నీ స్థితి అది కాకపోయినా, నీవు బలహీనుడువైన మోషే కూడా అంటూ ఉంటాడుగా, అయ్యా నేను నత్తివాన్ని ప్రభు అంటూ ఉంటాడు. ఈరోజు దేవుడు నిన్ను పంపిస్తున్నప్పుడు నీ బలహీనతను చూసి ఆయన నిన్ను వెక్కిరించే దేవుడు కాదు, కానీ నీ బలహీనత నుంచి నిన్ను విడిపించి నిన్ను బలపరిచి నడిపించే దేవుడు అయి ఉన్నాడు. నీ బలహీనత తెలుసు ఆయనకి, నీ బలం తెలుసు, నువ్వేం చేయగలుగుతావో తెలుసు, నీ శక్తికి మించిన కార్యాలు ప్రభు నీ ద్వారా జరిగించగలిగిన దేవుడు అని చెప్తా ఉంటాడు. మీలో ఒక్కరు 100 మందిని తరుముతారు. ఎలా వస్తుంది ఆ బలం అంటే దేవుని శక్తి ద్వారా వస్తుంది. దేవుడు కృప మనకు అనుగ్రహిస్తాడు. దావీదు అంత బలవంతుడైన గొల్యాతుని ఎలా పడగొట్టగలిగాడంటే అది దేవుని కృప, దేవుని ఆలోచన ప్రకారం దావీదు నడిపింపబడుతున్నాడు. కాబట్టి దావీదు శక్తి కాకపోయినప్పటికీ దేవుడు తనకు సహాయం చేశాడు. కాబట్టి దేవుని ఆలోచన ప్రకారం నడిపింపబడిన ప్రియ దేవుని బిడ్డ, కీర్తనకారుడు అంటా ఉన్నాడు చూడండి, 40వ కీర్తన 5వ వచనంలో చూస్తే, యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినే ఉన్నవి, నీకు సాటి అయిన వాడొకడును లేడు. దేవుడు మన ఎడల విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన ఊరికనే మనని తన పోలికలు చేసుకోలే, ఊరికనే తన చేతులు మనం నిర్మించుకొని మన ప్రాకారములు నిత్యం ఆయన ఎదుట ఉంచుకోలే, ఆయన ఊరికనే మన నిమిత్తం ప్రాణం అర్పించలే ప్రియ దేవుని బిడ్డ. మన ఎడల విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన మన ఎడల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయినాడు.
నిశ్చయంగా దేవుని ఆలోచన ప్రకారం నడిపింపబడండి, దేవుని చిత్తం ప్రకారం నడిపింపబడండి. గొప్ప అద్భుతాలు మీరు కన్నులారా చూస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంత అద్భుతమైన రీతిగా ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభా. నిజమే, నీ ఆలోచన సదాకాలం నిలిచే ఆలోచన ప్రభా. ఈరోజు తండ్రి, నీ ఆలోచన చేత ఎంతమంది బిడ్డలైతే నడిపింపబడాలని తీర్మానం తీసుకున్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. నీ కృపను అనుగ్రహించండి, అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలిగించండి, మేలును కృపను సహాయాన్ని అనుగ్రహించండి. ఏది ఏమైనా నీ చిత్తానుసారంగా నీ ఆలోచన ప్రకారం నడిపింపబడటకు సహాయమును దయచేయండి ప్రభా. అయా బిడ్డలందరినీ దీవించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.